పాపము ఎరగని దేవుని కుమారుడు, దైవ సుతుడు, పరిశుద్ధుడు, పాపమెరగని దేవుని కుమారుడైన యేసును ఆయన మన కొరకు ఏ విధంగా మార్చాడు? పాపముగా మార్చాడు. అంటే ఏంటి? మనం చేసిన అవిధేయతలు, మనం చేసిన పాపాలు, అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, తప్పే కదా. చిన్న పెన్ను దొంగిలించినా అది దొంగతనమే అవుతుంది. మరి చాలా పెద్ద అమౌంట్ మరి ఇతరుల నుంచి మనం వారికి తెలియకుండా తీసుకున్నా అది దొంగతనమే అవుతుంది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పాపమే. మరి అటువంటి పాపులుగా ఉన్నటువంటి మనుషులను, మరి అపవిత్రులుగా ఉన్నటువంటి మనుషులను పవిత్రపరిచి వారి మీద ఏ పాపము మోపకుండా వారిని పరిశుద్ధులుగా, వారిని దేవుని నీతిగా మార్చడానికి మరి పాపమెరుగని దేవుని కుమారుణ్ణి ఆయన పాపంగా మార్చాడు. ఇది ఎంతమంది అయితే యేసుక్రీస్తుని మన యొక్క హృదయంలోనికి చేర్చుకున్నామో మనందరం కూడా ఇప్పుడు ఎటువంటి అనుమానం లేదు, నీతిమంతులు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడినని ధైర్యంగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడను అది చెప్పకుండా ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని ఆపకూడదు.